నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద శిష్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు. ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలం ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాసులు వాళ్ళకి ఒక 6 రాసులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాసుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళు ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వం అనమాట. అమ్మ, మీనరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళకి? అంటే మీనరాశి వాళ్ళకి గోచారం నుంచే మనకి ఉగాది మొదలైన దగ్గర నుంచి కొంచెం ఇబ్బందులే ఉన్నాయి. వాళ్ళకి అన్నీ అనుకూలంగా కనిపిస్తాయి కానీ ప్రతిదీ ప్రతికూలంగా ప్రతిదీ ప్రవర్తిస్తుంది, జరుగుతూనే ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఉద్యోగస్తులు సరైన ఉద్యోగ గుర్తింపు లేకపోవడం, వ్యాపారంలో సరిగా రాణింపు లేకపోవడం, వివాహ విషయంలో జాప్యం జరగడము, సంతానం ఆలస్యం జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కాకుండా వాళ్ళకి స్వస్థానంలో రాహు అంటే జన్మరాశిలోని రాహు ఉండడం వల్ల ఏంటంటే బాగా ఏ పనైనా ఆలస్యాన్ని బాగా ఇస్తాడు. అందుకే ఎంత ఆలస్యం జరుగుతుందంటే ఇంకా మాకు ఈ పని నీకు అవ్వదేమో అనేంత వాళ్ళ ఓర్పుని, సహనాన్ని ఆయన మొత్తం గుర్చిపెట్టేస్తారు. మొత్తం అసలు మామూలు పరీక్ష కాదు, ఇక దారుణంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పడతాయి వీళ్ళకి. అనారోగ్య సమస్యలు అనేది కొంచెం ఇబ్బంది బాగా పడతాయి. షుగర్ వ్యాధులు ఉన్న షుగర్ పెరగడము, తగ్గకుండా ఉండడం, అది రోజు రోజుకి పెరుగుతూ ఉండడము, బీపీ లాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడడము, తర్వాత థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బంది పడడం, ఇవన్నీ కొన్ని అంటే ఒక్క సమస్య కాదు, ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీన రాశి వాళ్ళకి. సో తర్వాత రాహు స్వస్థానంలో ఉండడం, వ్యయ స్థానంలో శని భగవాన్ ఉండడం, తృతీయ స్థానంలో గురు కుజులు కలిసి ఉండడం, తర్వాత పంచమంలో రవి, 6వ స్థానంలో శుక్ర బుధులు, 7వ స్థానంలో కేతువు. సో ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఏంటంటే ప్రతికూలమైన పనులు జరుగుతుంది కూడా అనుకూలించట్లేదు కనుక ఒక రవి ఒకరు అనుకూలిస్తాడని అనుకుంటే అది కూడా మనకి మారిపోతూ ఉంటారు. సో అందుకని ఏంటంటే వీళ్ళకి అన్ని విషయాల్లో కొంచెం దైవారాధన చాలా గట్టిగా పట్టుదలతో చేయాలి. పొద్దున్నే లేవాలనుకున్న వాళ్ళు లేవలేకపోవడము, అంటే ఇంతకుముందు చక్కగా పొద్దున్నే 4 కంటే 4 గంటలు లేస్తారు, 5 కంటే 5 గంటలు లేస్తారు, వాళ్ళు ఏ మాట చెప్తారో ఆ మాట నిలబడే లక్షణం ఈ మీన రాశి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడమే కష్టమైపోతుంది వాళ్ళకి. సో ఏంటంటే మౌనము, దైవారాధన ఈ మాసం అంతా వీళ్ళు చేయడం వల్ల కొంచెం అంతవరకు అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆహార విషయంలో జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. మామూలు రోజు తినే ఆహారం కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఆహార విషయంలో నియమాలు తీసుకోవాలి. సంతాన విషయంతో కొంచెం సంతానంతో వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొట్లాట్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా. సప్తమంలో కేతు ఉండడం, జన్మరాశిలో రాహు, కేతులు ఉండడం వల్ల ఏంటంటే ఒక మాయ, తెలియని ఒక రకమైన విసుగు, చికాకు, ఏమి కావాలని చేయరు, ఆటోమేటిక్గా అది జరిగిపోతుంటుంది. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కలిగిస్తుంటుంది. వ్యయస్థానం శని భగవాన్ ఉండడం వల్ల ఖర్చులు అధికంగానే ఉంటాయి. అంటే కేతు పొజిషన్ మారుతూ ఈ సంవత్సరం అంతా, రాహు పొజిషన్ మారదు. సో అందుకే అందుకే చెప్పి మీకు ఇందాల. సో మనకి ఉగాది మొదలై నుంచి మీనరాశి వాళ్ళకి కొంచెం అనేది అంత యోగంగా లేదు, కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కుజుడు కొంచెం మారితే కొన్ని ప్లేస్లో కొంచెం యోగాలు ఉన్నాయి. కుజుడు చతుర్థీయ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, కుజుడు ఇద్దరు అనుకూలించారంటారా? తృతీయ స్థానంలో కొంచెం కుజుడు మారితే కొంచెం భాగ్యాధిపతి కదమ్మా మీన రాశికి అయినా. సో భాగ్యస్థానాన్ని కనుక కుజుడు కొంచెం మారితే కొన్ని రిలీఫ్ వస్తాయి, కొన్ని విషయాల్లో రిలీఫ్ అనేది వస్తుంది. రవి సింహరాశిలోకి వెళ్ళడం వల్ల ఇంకొంచెం ఇబ్బంది లేకుండా
అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు కూడా మారడం వల్ల ఇంకొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మీనరాశిలో 6వ స్థానంలో శుక్రుడు అయినప్పటికీ ఆటోమేటిక్గా తెలియని ఒక రకమైన చికాకు, ఇబ్బంది, దాంతో బుధుడు ఉండడం వల్ల అనవసరమైన గొడవ అనమాట. అసలు ఏం మాట్లాడో తెలియకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడేస్తుంటారు. కొట్టుకోవడం అంటే జరిగితే అది ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, రీజన్ తెలియకుండా కొట్టేసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఇద్దరికి ఎందుకు ఇంటికి వస్తేనే గొడవ కొట్టేసుకుంటాం, బయటకు వెళ్తే వాళ్ళు బాగానే ఉంటున్నాం కదా, ఇంట్లో వస్తే మళ్ళీ గొడవ పడతాం ఎందుకు అంటే ఈ మాసం కొంచెం వీళ్ళకి అలా ప్రతికూలంగా ఇబ్బందిగా ఉంది. సో ఎందుకంటే చక్కగా మౌనం వహించడము, ఏ విషయమైనా మాట్లాడుకోకుండా తక్కువ మాట్లాడుకోవడం, సరే ఎవరు తప్పు ఎవరు దొప్ప పక్కన లెక్క లేకుండా పక్కన పడేసి మన పని మనం చేసుకుని వెళ్దాం అని అనుకుంటేనే మంచి లక్షణం వీళ్ళకి ఉపయోగపడుతుంది. లేకపోతే చాలా ఇబ్బందులు గొడవలు విపరీతంగా ఉన్నాయి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని ఎక్కువ ఖర్చులను ఇచ్చేస్తాడు. ఆటోమేటిక్గా తెలియని ఖర్చులు అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మామూలుగా డైలీ ఖర్చులు మనకి ఇంత లెక్కని తెలుసు, దాని ప్రకారం మేనేజ్ చేసుకోగలుగుతాం. సడన్గా ఇప్పుడు ఇంట్లో పిల్లలు అనుకోండి, ఒక పన్ను నొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు, అతను కాదని దానికి ట్రీట్మెంట్ చేయాలి, దానికి ఒక 30,000 40,000 బిల్లు అవుతుంది అంటారు. అంటే అనుకోని ఖర్చులు ఇస్తారన్నది ఈ వేయిస్తాను శని భగవానుడు. సో అలాగే ఇప్పుడు మనకి ఏదైనా షుగర్ లెవెల్స్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్కి వెళ్ళినా దాని టెస్ట్ తీసుకుని చెప్పి దానికి ఇంత అమౌంట్. మామూలుగా జరిగే చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్దగా అది అయ్యి ఖర్చుగా మారుతుంది వీళ్ళకి. సో డబ్బులు చేతులు నిలబడకుండా బాగా ఖర్చు అవడానికి కారణం శని భగవానుడు. తర్వాత తృతీయ స్థానంలో గురు కుజులు కాంబినేషన్స్ వల్ల జరుగుతాయి. సో వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియకుండా అయిపోవడం ఒకటి. తర్వాత దాని ఇంట్లో కుటుంబంలో ఒక చికాకులు, గొడవలు, డిస్టర్బెన్స్ రావడానికి రాహు కేతువులు. సో దీనివల్ల డిస్టర్బెన్సెస్. తర్వాత ఆహారం జరుగుతాయి అంటారా? అప్పులు ఆటోమేటిక్గానే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అప్పు చేసిన విషయాల్లో అవి దానికి వడ్డీలు కడుతూ ఉంటారు, దాని దాకా అడిషనల్ ఖర్చు అనమాట ఇవన్నీ. అది సో మీనరాశిలో కొంచెం అప్పులు అనేవి ఖచ్చితంగా ఉన్నా అవి ఏంటంటే వడ్డీలు కడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఏంటంటే మీనరాశి తత్వం ఏంటంటే ఒక మాట పడరు. సో మాట తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఆ పనులు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో కొంచెం తప్పే అవకాశం ఉంది, ఈ గోచారంలో అలా ఉంది ప్రస్తుతానికి. సో జన్మజాతకంలో ఎక్కడ వాళ్ళ స్థానంలో కొంచెం ఇవి జన్మ లగ్నంలో కూడా ఇదే జరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక మౌన ఆరాధన చాలా మంచిది వీళ్ళకి. మాట్లాడకుండా జపం చేసుకోవడం, లేదా అనుష్ఠానం చేసుకోవడం, ఏదో మంత్రం చేసుకోవడం, లేదా ఏదో ఒక దేవాలయానికి దర్శనం చేసుకోవడం. అంటే ఇన్ని గ్రహాలు ఇందులో ఏ గ్రహం కూడా అనుకూలించే విధంగా లేదు కాబట్టి అసలు ఎలాంటి పరిహారం పాటిస్తే కొంతైనా బెటర్గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఆదివారం నాన్న శివాలయానికి, నవగ్రహాల ఆలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, శివారాధన చేయడం. ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు, శని భగవాన్ అనుకూలంగా లేడు కనుక నవగ్రహ ప్రదక్షిణాలు, గ్రహాలన్నీ అనుకూలంగా లేవు కనుక నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం. సో 9 ప్రదక్షిణాలు చేయడం కానీ 108 ప్రదక్షిణాలు నవగ్రహాలు చేయడం కానీ వీళ్ళకి కొంచెం అనుకూలత జరిగే అవకాశం ఉంది. శివారాధన చేయడం, శివ రుద్రాభిషేకం చేయించుకోవడం. గురువారం ప్రదోషకాలంలో సాయంకాలం పూట ప్రదోషకాలంలో నందీశ్వరికి శివుడికి కలిపి ఒక అభిషేకం చేస్తారు చాలా బ్రహ్మాండంగా. ఆ అభిషేకం వీళ్ళు పాల్గొని ఆ అభిషేకం చూసి వీళ్ళ గోత్రనామాలు చెప్పి దానికి పూజ చేయించుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతాయి కొన్ని సమస్యల నుంచి. సో ఇవి ఖచ్చితంగా మానకుండా చేస్తూ ఉండాలి. దీనివల్ల కొన్ని విషయాల్లో వీళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చి చేస్తుంది. తర్వాత గణపతి ఆరాధన. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే దైవారాధన ఎక్కువగా చేయాలి, లేదా క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి వెళ్ళి. ఎలాగ ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక అదైతే ఏ తీర్థయాత్రకు వెళ్ళడం వల్ల పుణ్యం వస్తుంది, కాస్త గ్రాశాంతి జరుగుతుంది. సో తీర్థయాత్రలకు వెళ్ళండి శుభ్రంగా. సో అధికంగా ఖర్చులు ఆపలేం ఖర్చులు అన్నప్పుడు హాయిగా తీర్థయాత్రకు వెళ్ళిపోండి, అది బెస్ట్. అమ్మ మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఎలా ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.